హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం 255 వేకెన్సీస్కి అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో 10th క్లాస్ వారికి మరి అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే ఐటీఐ ఇలా ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, మరి ముందుగా మీరు మా ఛానల్ చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ఆ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ అండర్ HQ South Western Air Command Air Force. Applications are invited from eligible Indian citizens for recruitment for the following Group C civilian post అని ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల వివరాలు చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇవి అటెండర్ ఉద్యోగాలు, అలాగే మరొకటి హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ స్టాఫ్, క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టోర్ కీపర్, లాండ్రీ మ్యాన్, ఆయా, కార్పెంటర్, పెయింటర్, వల్గరిజర్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, కుక్కు, ఫైర్మ్యాన్. ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాల భర్తీ చేయడానికైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ మొత్తం 255 వేకెన్సీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే 13th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రారంభం అవుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి 30 రోజుల టైం ఉంటుంది. అంటే దీని లాస్ట్ డేటు మార్చి 12 అన్నమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపు ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే ఓబీసీ వారికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మెస్ స్టాఫ్ వచ్చేసి 47, మల్టీ టాస్క్ ఎంటీటీఎస్ వచ్చి 61, సిఎంటీటీ ఓజీ 7 పోస్టులు, హౌస్ కీపింగ్ స్టాఫ్ 49 పోస్టులు ఇవి, లాండ్రీ మ్యాన్ వచ్చేసి 9, వాల్కనైజర్ వచ్చేసి 2 పోస్ట్, కుక్ ఓజీ వచ్చేసి 38, క్లర్క్ హిందీ టైపిస్ట్ వచ్చేసి 2, లోయర్ డివిజన్ క్లర్క్. ఎల్డీసీ వచ్చేసి 11, స్టోర్ కీపర్ వచ్చేసి 3, పెయింటర్ వచ్చేసి 4, అలాగే గ్రేడ్ 2 వచ్చేసి 4, కార్పెంటర్ వచ్చేసి 3, స్టోర్ సూపరింటెండెంట్ వచ్చేసి 3, ఫైర్మ్యాన్ వచ్చేసి 8. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ వేకెన్సీ భర్తీ చేయడం జరుగుతుంది. ఇక పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్లయితే ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్, మెస్ స్టాఫ్, లాండ్రీ మ్యాన్, ఆయా, వార్డు బాయ్, సహాయక, వాల్కనైజర్ ఈ 7 రకాల ఉద్యోగాలు వీటన్నిటికీ 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి పర్సంటేజ్తో సంబంధం లేదు. 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. వీరికి ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్లో 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. లేదైతే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్లర్క్ ఇన్ ది టైపింగ్ పోస్ట్లో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈ యొక్క మాన్యువల్ టైప్ రైటింగ్లో హిందీ భాషలో వీరి స్పీడ్ వచ్చేసి 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. నార్మల్గా కంప్యూటర్లో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్, స్టేజ్ గ్రేడ్ 2 ఉద్యోగాలు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. డిక్టేషన్ వచ్చేసరికి 10 minutes at the rate 80 words per minute అనేది ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 minutes ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్ అని చెప్పి ఉంది అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క స్టోర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకి వీరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్ట్ స్టోర్ ఉద్యోగాలకి అర్హులు. స్టోర్ కీపర్ ఉద్యోగాలకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ యొక్క కార్పెంటర్ ఉద్యోగాలకు మాత్రం 10th క్లాస్తో పాటు రిలేటెడ్ ట్రేడ్లో ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో వారు కార్పెంటర్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే పెయింటర్ పోస్ట్ 10th క్లాస్తో పాటు రిలేటెడ్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వారు మాత్రమే ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంది. అలాగే సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ వారికి వచ్చేసి డ్రైవర్ వారికి ఈ యొక్క పోస్టులకి 10th క్లాస్తో పాటు మీకు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ వెహికల్ అని ఉంది. మీరు లైట్ అండ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే మినిమం ఎక్స్పీరియన్స్ 2 years మోటార్ ఫీల్డ్ అని చెప్పి ఇచ్చారు. ఫైర్మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ సంబంధించి మీకు ట్రైనింగ్ పొందినట్లుగా ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది, దాన్ని పొంది ఉండాలి. దానికి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు. మాస్టర్ అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ ఇన్ ఫైర్ ఫైటింగ్ అండర్ స్టేట్ ఫైర్ సర్వీస్ రిజిగ్నేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూటీ అని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా దీని మెయిన్కి సంబంధించి యూజ్ చేయడంలో ఫైర్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని యూజ్ చేయడం స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా మీరు ఫిజికల్ ఫిట్గా ఉండాలని కూడా ఉంది. ఈ యొక్క పోస్టుల శాలరీ డీటెయిల్స్ పరిశీలించినట్లయితే పోస్టులను బట్టి శాలరీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 10th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయినట్లయితే 23,000 పైగా స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ ఈ విధంగా ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాలు సెలెక్ట్ అయినట్లయితే 25,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే స్టోర్ కీపర్ గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అవుతారో వారికి 30,000 పైగా స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు శాలరీ డీటెయిల్స్ అనేవి పోస్టుల వారీగా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పి సెలెక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం వచ్చినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్తో వీటితో పాటు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరైతే పోస్టులకు అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి అభ్యర్థుల నుంచి వారి నుంచి షార్ట్ లిస్ట్ తయారు చేసి వారికి రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ హాల్ టికెట్ అనేది మనకి వెబ్సైట్లో ఎక్కడ కూడా అప్డేట్ అయితే ఇవ్వరు. మీరు ఎవరైతే ఆఫ్లైన్లో అప్లై చేసి ఉంటారో ఆ యొక్క ఎన్వలప్ కవర్లోనే మీకు రిటర్న్లో కాల్ లెటర్ అనేది సెండ్ చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, న్యూమరికల్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వారికి స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అలా చేసిన తర్వాత వీరికి ఈ యొక్క పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకు అయితే ఉండదు, కేవలం ఒకే ఒక్క పోస్టుకైతే ఫైర్మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే చేస్తారు. ఈ యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫ్లైన్ విధానంలో మీరు నోటిఫికేషన్లోనే ఈ అప్లికేషన్ యొక్క ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది A4 సైజ్ పేపర్లో ప్రింట్ తీయించుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్ ఫామ్లో మనకు క్లియర్గా ఇచ్చారు.
ఫర్ సి, ఏడిఎం, ఓస్లార్, ఎడ్జెట్ అని చెప్పి ఇచ్చారు. ఇది చాలామందికి చాలా డౌట్గా ఉంది ఇక్కడ ఏమేంటి చేయాలని. అయితే ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేషన్కి సంబంధించి డీటెయిల్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అని ఉంది. ఆ యొక్క స్టేషన్ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు పోస్ట్ అప్లై, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలా చేయండి. ఇవన్నీ జనరల్ ప్రాసెస్ కిందనే ఉన్నాయి. ఇవన్నీ సాధారణమైన జనరల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్సే, చెప్పాల్సిన పని ఏం లేదు. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి అక్నాలజ్మెంట్ కార్డ్, ఈ యొక్క ఆల్ టికెట్ డీటెయిల్స్ కూడా మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఫోటోగ్రాఫ్ అనేది అంటించవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ కూడా రెడీ చేసి ఇవి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అదేవిధంగా మీకు ఏమైనా టెక్నికల్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ అటాచ్ చేసి వాటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ సంతకం పెట్టి అప్లై చేయవలసి ఉంటుంది. మనం అప్లికేషన్ సెండ్ చేయవలసిన అడ్రస్ గమనించినట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి నోటిఫికేషన్, ఆ స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. సో వీటికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 30 వరకు ఉంటుంది. మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క స్టేషన్కి మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. మనకు ఎండ్ ఆఫ్ కవర్ మీద ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ అన్నీ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీరు ఏ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ కూడా ఎండ్ ఆఫ్ కవర్ మీద మీరు మెన్షన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ సి సివిలియన్ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవి. ఈ పోస్టుకు సంబంధించిన అభ్యర్థులకి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టేషన్స్లోనే ఫస్ట్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అయినప్పటికీ ఆల్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీస్ అనేది మిస్ చేసుకోకండి. ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ మీకు 25,000కి పైగానే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ మాత్రం మనం ఆఫ్లైన్లోనే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే పక్క వాళ్ళకి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, వన్స్ అగైన్ గుడ్ లక్. Treat your dog